జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఒక ఆస్తి కూడా వదిలిపెట్టలేదు. తాను అధికారంలో ఉండగా ప్రభుత్వం నడవడం కోసం అంది వచ్చిన అన్నిటినీ తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకొని మరీ ప్రభుత్వాన్ని నడిపారు. ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన దౌర్భాగ్య పాలన జగన్ హయాంలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు విశాఖపట్నంలో జగన్ రెడ్డి తాకట్టు పెట్టించిన ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది. కాలేజీలు, రైతు బజార్లు, పోలీస్ క్వార్టర్స్, ప్రభుత్వ ఆఫీసులు ఇలా ప్రతి ప్రభుత్వ ఆస్తిని ఇష్టారీతిన తాకట్టు పెట్టారు. 2000 కోట్లు అప్పు కోసం విశాఖపట్నంలోని మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టాడు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన 24 ఎకరాల భూమిని 359 కోట్లకు, డైరీ ఫామ్ 30 ఎకరాలు 309 కోట్లకు, ప్రభుత్వ ఐటీఐ కాలేజీని అయిన 17 ఎకరాల భూమిని 270 కోట్లకు, పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లకు జగన్ తాకట్టు పెట్టిన విషయం బయటకు వచ్చింది. ఇంకా దివ్యాంగుల సంక్షేమ శాఖ శిక్షణ ప్రొడక్షన్ కేంద్రం 19 ఎకరాలు 203 కోట్లకు, జనవరుల శాఖ ఈఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లకు, ఆర్ఎంబీ క్వార్టర్స్ 3 ఎకరాలు 90 కోట్లకు, ఎంవిపి కాలనీ రైతు బజార్ 4 ఎకరాలు 90 కోట్లకు, సర్క్యూట్ హౌస్ 3 ఎకరాలు 81 కోట్లకు, పీడబ్ల్యూడీ ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లకు, పట్టు పరిశ్రమ 6 ఎకరాలు 47 కోట్లకు, సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం ఎకరం భూమి 34 కోట్లకు తనఖా పెట్టి రుణాలు పొందారు జగన్మోహన్ రెడ్డి. ఇలా మొత్తం ఒక విశాఖపట్నంలోనే 221 ఎకరాల భూమిని తనఖా పెట్టి 1914 కోట్ల రుణాలు పొందారు. ఈ విషయాలను చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశాఖ నగరంలో ఏ ఆస్తులను జగన్ తాకట్టు పెట్టేశారో వివరించేశారు. జగన్ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని నమ్మబలుకుతూ అనేక ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేసి 1941 కోట్లు అప్పులు తీసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇవి కాక మరో 40,000 కోట్ల ఆస్తులను వైసీపీ నాయకులు భూ కబ్జాలు, ఇతర అక్రమాలు చేసి దండుకున్నట్లుగా చంద్రబాబు ఆరోపించారు. ఒక విశాఖపట్నంలోనే జగన్ అండర్ కో ఇన్ని అక్రమాలు చేస్తే మిగతా జిల్లాల్లోని లోకల్ నేతలు ఎన్ని అక్రమాలు చేసి ఉంటారో అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాలను కూడా త్వరలోనే కూటమి ప్రభుత్వం బయట పెడుతుందని చంద్రబాబు చెప్పారు. అయితే విశాఖను రాజధానిని చేసి ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తామని చెప్పిన జగన్ ఆ నగరాన్ని అన్యాయం చేయడంతోనే అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో జగన్ కు వాత పెట్టారు. జగన్ రాజధాని ప్రలోభాలకు కూడా లొంగకుండా ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు.